కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. 2016 తర్వాత పూర్తిగా గేమ్ మారిపోయింది. బాహుబలి 2 ఎంట్రీతో సినిమా మేకింగ్ లో కొత్త స్టైల్ మొదలైంది. పాన్ ఇండియా సినిమాల హవాతో వెండితెర మీద మరింత పోటీ కనిపించింది. దీంతో ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాల విషయంలో అవార్డుల ఎంపిక కూడా అంతే టఫ్ గా సాగింది. 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అదే ఏడాది రిలీజ్ అయిన రొమాంటిక్ డ్రామా ఫిదా ఉత్తమ ద్వితీయ చిత్రంగా, అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ఘాజీ ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపికయ్యాయి. 2018లో మహానటి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలు వరుసగా 1, 2, 3 స్థానాలు సాధించాయి. 2019లో 3 సందేశాత్మక కథలతో వచ్చిన సినిమాలే అవార్డ్స్ సాధించాయి. మహేష్ హీరోగా తెరకెక్కిన మహర్షి మొదటి స్థానంలో నిలువగా, ఎమోషనల్ డ్రామా జెర్సీ 2వ స్థానంలో, బయోపిక్ మల్లేశం 3వ స్థానంలో నిలిచాయి. 2020లో కమర్షియల్ సినిమా సత్తా చాటింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురంలో చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. చిన్న సినిమాగా వచ్చి ఘన విజయం సాధించిన కలర్ ఫోటో ఉత్తమ ద్వితీయ చిత్రంగా, ఓటీటీలో రిలీజ్ అయిన మిడిల్ క్లాస్ మెలోడీస్ ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపికయ్యాయి. RRR సినిమాతో 2021లోనూ ఉత్తమ చిత్రం అవార్డుకు ఎంపికయ్యారు రాజమౌళి. అదే ఏడాది వచ్చిన అఖండ 2వ స్థానంలో, ఉప్పెన 3వ స్థానంలో నిలిచాయి. 2022లో మీడియం రేంజ్లో సినిమాలే సత్తా చాటాయి. సీతారామం, కార్తికేయ 2, మేజర్ సినిమాలు వరుసగా ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన బలగం 2023 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సూపర్ హీరో కాన్సెప్ట్తో వచ్చిన హనుమాన్ 2వ ఉత్తమ చిత్రంగా, భగవంత్ కేసరి 3వ ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యాయి.